24 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ప్రచార రథానికి మహిళా భక్తులు కోలాటాలతో స్వాగతం పలికారు. కనకదుర్గమ్మ అమ్మవారి ప్రచార రథం దేవి చౌక్ వద్దకు చేరుకొని మహిళా భక్తులతో ప్రత్యేక పూజలు చేసి హోమాలు నిర్వహించారు. ప్రధాన రహదారి గుండా అమ్మవారి రథం వస్తుంటే మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవి చౌక్ లో సామూహిక కుంకుమార్చనలు, చండీ హోమం చేయడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. అమ్మా ఇలా ఖాళీ ఉందలే రండి ఆగండి ఆగండి ఆగండి
వరుసగా కూర్చోండి అందరూ కూడా. లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. మన గోకవరం గ్రామంలో దేవీ చౌక్ లో వేంచేసి ఉన్నటువంటి కనక సిర్లు కురిపించే శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధికి ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ వారి ప్రచార రథం రావడం జరిగింది. విశేషంగా ఊరి చివరి నుంచి కోలాటాలతో మహిళా భక్తులతో అమ్మవారిని స్వాగతించి దేవీ చౌక్ దగ్గరికి తీసుకొచ్చి మహిళా భక్తులందరి చేత కూడా సామూహిక కుంకుమార్చనలు చండీ హోమం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అమ్మవారి సేవకులు, భక్తజనులు అందరూ కూడా పాల్గొన్నారు. జై దుర్గా భవానీ మాతకు, జై దుర్గా భవానీ మాతకు, జై దుర్గా భవానీ మాతకు, భవానీ మాతకు, జై దుర్గా భవానీ మాతకు. గోకవరం గ్రామంలో ఎంతో ప్రఖ్యాతగాంచినటువంటి దేవీ చౌక్ కనకదుర్గమ్మ వారి సన్నిధికి విజయవాడ ఇంద్రకీలాద్రి మల్లేశ్వర స్వామి దేవస్థానం నుంచి విజయవాడ దగ్గర నుంచి అమ్మవారి రథం వచ్చింది ఇక్కడకు. అమ్మవారి రథానికి అమ్మవారి సేవకులు, గ్రామ పెద్దలు, ముత్తైదువులు స్వాగతం పలికి అమ్మవారి యొక్క దేవి చౌక్ సన్నిధిలో ఈ యొక్క కుంకుమ పూజలు, చండీ హోమం, ఇవన్నీ కూడా అభిషేకాలు అన్నీ కూడా జరిపించడానికి ఆలయ అర్చకులు మరి వల్లూరు జగన్నాథ శర్మ గారు కార్యక్రమంలో మరి ముఖ్యాంశంగా పాటిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే గ్రామంలో, మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలందరూ కూడా ఏ రకమైన ఇబ్బందులు పడకూడదని ఈ విశిష్టమైనటువంటి పూజ ఈవేళ దేవీ చౌక్ కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలో జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములై అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేయడం అయింది.